గుడ్ మార్నింగ్ రాజు గారు, భుజంగరావు గారికి, వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా గత రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ నీటి విషయాల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా ఇతర రాష్ట్ర ప్రయోజనాల మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మక్కువ ఎక్కువైందనేటువంటి విషయాన్ని మనం చాలా సందర్భాల్లో మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటిని నిల్వ చేసి లిఫ్ట్ చేసి తెలంగాణను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే వర్షాకాలం ముందే వాటిని రిపేర్ చేసి, ఎందుకంటే ఎలినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికి కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మరి ఈ విషయంలో చేస్తున్నటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో గత సంవత్సర కాలంగా గుట్టుగా గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వెనుక బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, కొంత తగ్గించి మనం కొద్ది ఆడియో చూసుకోండి పీసీఆర్. ఇప్పుడు రట్టుగా ఈ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా దీని మీద అక్కడ చర్యలు జరుగుతున్నా కూడా నోరు మెదపక్కినటువంటి సందర్భాన్ని చూసాం. గతంలో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండ్రేవుల నిర్మాణం జరగొద్దనేటువంటి విషయాన్ని వాళ్ళ చాలా దానివల్ల తెలంగాణకు సంబంధించినటువంటి 6 గ్రామాలు 1000 ఎకరాల అటవీ భూమితో పాటు 2000 ఎకరాల పంట భూములు కూడా ఇందులో మునిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చెప్పారు. ఒకవేళ మీరు మొండిగా పోతే అలంపూర్ దగ్గర మేము రిజర్వాయర్ నిర్మిస్తామని హెచ్చరికలు చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇలా తెలంగాణ నీటి హక్కుల మీద నిటారుగా కొట్లాడాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం మన హక్కులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు దారాదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతారు. ఇవాళ 3 ముఖ్యమంత్రులు కూడా హోస్పేట్లో సమావేశం జరుగుతున్నట్టు కూడా పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. ఈ 3 ముఖ్యమంత్రులు సంబంధించినటువంటి విషయంలో అందరూ కలిసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి విషయంలో ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా మనకు ఈ సందర్భంగా కనబడుతున్నటువంటి నేపథ్యం. కృష్ణాకు సంబంధించి అసలు నీటి వాటాకు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేసీఆర్ గారు సెక్షన్ 3ని సాధించి ప్రత్యేకమైనటువంటి బోర్డు కావాలని చెప్పి పెద్ద ఎత్తున కోర్టుకు పోయి ఆ తర్వాత జలవనరుల సంబంధించినటువంటి మంత్రి సూచనలతో దాన్ని విత్డ్రా చేసుకొని ఇవాళ బోర్డు దగ్గర మన వాదనలని వినిపించిన తర్వాత కేటాయింపులు వచ్చేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంగా వచ్చేటువంటి ఈ కేటాయింపులు మనకు రావాల్సిన, ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతమంతా తెలంగాణలో ఎక్కువగా అనేక నీటి వనరులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సూత్రాలు కానీ న్యాయపరమైనటువంటి హక్కులు కానీ వీటి అన్నింటినీ భాగంగా మనకు న్యాయమైనటువంటి వాటా దక్కేటువంటి క్రమంలో మళ్ళీ కుట్రలకు తెరదీయడం అనేటువంటిది తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టడం అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రెండవది కూడా ఇవాళ కర్ణాటక తెలంగాణ సీఎంలు చర్చలు జరిపి మీరు సంవత్సర కాలంగా ఇది జరుగుతూ ఉంటే కనీసం ఒక లేఖ రాయాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత స్పష్టంగా దీని మీద వ్యతిరేకించారో లేఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వెనక్కిపోయి ఈ గుండ్రేవుల ప్రాజెక్టు వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని, తెలంగాణ ప్రాంతానికి ఎంత నష్టం వాటిల్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా దీన్ని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఆఖరకు వాళ్ళు శాంక్షన్స్ కూడా గతంలో ఇచ్చినటువంటి మళ్ళీ రివైజ్ గా శాంక్షన్లు కూడా ఇచ్చుకొని పని ప్రారంభించినట్టుగా మనకు కనబడతావు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిన్న హరీష్ రావు గారు జల హక్కులు తాకట్టుకు మన సర్కారు కుట్ర వంతా ఉందని చెప్పి అందరికి కూడా లేఖలు రాసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. జల హక్కులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యతలు ఇలా కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నది అనేటువంటి విషయాన్ని వారు స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టు
అడ్డుకోవాలని అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి హక్కులు ఇచ్చే విధంగా ప్రయత్నించడం అనేటువంటిది తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడమే అనేటువంటి విషయాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భం చూస్తాం. ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఎన్ఓసికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా గోదావరికి సంబంధించి, ఎందుకంటే బోర్డుల తీర్పు వచ్చే వరకు ఏ ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేయడానికి వీల్లేదనేటువంటి సూత్రాన్ని కూడా అంగీకరించకుండా ఇవాళ పూర్తిగా ఏకపక్షంగా తెలంగాణ నీటి హక్కుల్ని నీటి వాటాని కొల్లగొట్టేటువంటి ప్రయత్నాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రాజు గారు.